నిన్న కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి. అందులో ఒకటొచ్చి మన విజయసాయి రెడ్డి రావడం, ఆయన సాక్షిగా వచ్చాడు. సిట్‌కి అనేక విషయాలు ఆయన చెప్పాడు. దాదాపు 3 గంటల పాటు సిట్ ఆయన విచారించింది. ఆయన బయటకొచ్చి కూడా దీనికి కర్త, కర్మ, క్రియ, మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రా రాజ్ కసిరెడ్డి అనే పేరు ఆయన చెప్పాడు. దాని తర్వాత రాజ్ కసిరెడ్డి ఒక ఆడియో రిలీజ్ చేశాడు. ఆ ఆడియో రిలీజ్‌లో ఆయన ఇతను విజయసాయిరెడ్డి ఒక బట్టేబాజు మనిషి అన్నాడు. బట్టేబాజు అంటే మోసగాడు, చీటర్ అని. సో, బట్టేబాజు మనిషి. అంతకంటే నేను ఈ దశలో ఆయన గురించి ఎక్కువ మాట్లాడను. ఆ తర్వాత నేను మీడియా మిత్రులందరిని పిలిచి ఓపెన్‌గా ఆయన మొత్తం బండారం బయట పెడతాననేది చెప్పాడు. దాంతో పాటు లీగల్ పొజిషన్ ఆఫ్ ద కేస్ కూడా ఆయన చెప్పాడు. నేనెందుకు విచారణకు రాలేదు అనే విషయం కూడా ఆయన చెప్పాడు. నాకు ఆహ్, మార్చి చివరిలో మా ఇంట్లో వచ్చి వీళ్ళు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. నేనప్పుడు లేను. మా మదర్‌కి ఇచ్చెళ్లారు. నేను 24 గంటల్లోనే రిప్లై ఇచ్చాను. అదేంటంటే నాకు కొంతమంది అడ్వకేట్లు సలహా ఇచ్చారు. సాక్షిగా పిలిచి మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. అందువల్ల నేను హైకోర్టులో పిటిషన్ ఏశాను. హైకోర్టు ఇతనికి టైం ఇచ్చి మీరు విచారించండి అని చెప్పింది. అది కూడా నాకు నచ్చక నేను మళ్ళీ సుప్రీంకోర్టుకెళ్ళాను. సో, సుప్రీంకోర్టులో అది పెండింగ్‌లో ఉంది. దాంతోపాటు హైకోర్టులో నేను ముందస్తు బెయిల్‌కి కూడా అప్లై చేశాను. ఈ లీగల్ పొజిషన్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నేను విచారణకొస్తాను. నేను 100% విచారణలో కోఆపరేట్ చేస్తాను అనేది కసిరెడ్డి ప్రధానంగా చెప్పింది. రెండవ ఇదేంటంటే మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి నిన్న సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు అడ్వకేట్స్ కూడా వచ్చారు. దాదాపు 10 గంటల నుంచి 5:30 వరకు దాదాపు 8 అవర్స్ ఆయన్ని సిట్ విచారించినట్టుగా చెప్తున్నారు. అంటే కసిరెడ్డి దీనికి కర్త కర్మ క్రియ అయితే మిథున్ రెడ్డి కూడా దీంట్లో ఇంపార్టెంటు. మిథున్ రెడ్డి, కసిరెడ్డి, శ్రీధర్ రెడ్డి ఇంకొంతమందితో నేను మీటింగ్ కూడా మా ఇంట్లో 2 సార్లు జరిగిందనేది కూడా విజయసాయి రెడ్డి చెప్పారు. సో, విజయసాయి రెడ్డి చెప్పిన అంశాల ఆధారంగా నిన్న మిథున్ రెడ్డిని అడిగినట్టు చెప్తున్నారు. బయటొచ్చినాక మిథున్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ నా మీద మా నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అనేక కేసులు పెట్టారు గతంలో కూడా. మదనపల్లి ఫైల్స్ అన్నారు, అటవీ భూముల ఆక్యుపేషన్ అన్నారు, తర్వాత ఇప్పుడేమో మద్యం కుంభకోణం అంటున్నారు. అసలు ఇంకా మా మీద పెట్టంది వీళ్ళు డ్రగ్సు, ట్రాఫికింగ్ తప్ప అన్నీ పెట్టేశారు. అన్ని రకాల కేసులు మా మీద పెట్టేశారు. ఏమైనాయి? గతంలో పెట్టింది ఒకటి కూడా నిలవలేదు. ఇది కూడా ఏమి నిలవదు. దీంట్లో కూడా ఏమీ లేవు అనేది ఆయన చెప్పాడు. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీతో చంద్రబాబు కుమ్మక్కైపోయాడని తెలుగుదేశం వాళ్ళే పోస్టులు పెడుతున్నారు. తెలుగుదేశంలో కొంతమంది దీని మీద చాలా డీటెయిల్గా పోస్టులు పెడుతున్నారు. దానికి వ్యతిరేకంగా తెలుగుదేశంలోనే మళ్ళీ అఫీషియల్‌గా తెలుగుదేశం ఐటీడీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళు అమ్ముడుపోయారు అని బ్యాటిల్ జరుగుతుంది. అంటే వితిన్ ద తెలుగుదేశంలోనే పెద్దిరెడ్డికి సంబంధించిన గోల్ జరుగుతుంది. అసలు పెద్దిరెడ్డితో చంద్రబాబు కుమ్మక్కయ్యాడని గతంలో కూడా వచ్చింది. ఎందుకంటే మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్‌లో మంటలొచ్చి ఫైల్స్ కాలిపోయినప్పుడు హుటాహుటిన హెలికాప్టర్ పంపించాడు చంద్రబాబు. దాని పెద్ద ఎత్తున అది హంగామా జరిగింది. సో, దాంట్లో ఏదో జరిగిపోతుంది, మొత్తం కదిలిపోబోతుంది, భూకంపం రాబోతుంది అన్నట్టుగా చేశారు. తుస్సుపోయింది. ఫైనల్‌గా ఏమీ జరగలే. ఆర్డీఓని కొద్ది రోజులు జైల్లో పెట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏం చేయలేదు. వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డిని ఏం చేయలేదు. తర్వాత ఏమన్నారు, ఒక భూములు ఈనాడులో చాలా పెద్ద కథనం వచ్చింది. అటవీ భూములు ఆక్యుపై చేసుకొని గెస్ట్ హౌస్ కట్టేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏమైంది? ఏమీ కాలే. తర్వాత ఎవరినో కిడ్నాప్ చేశారు పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్ర వర్గీయులు అని అదొక వార్త వైరల్ అయింది. ఏమైంది? ఏమీ లేదు. ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఇతన్ని అరెస్ట్ చేయాలనుకుంటుంటే ఇతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు మిథున్ రెడ్డి. సుప్రీంకోర్టులో 6 డజన్ మందికి పైగా అడ్వకేట్లను పెట్టుకుంటే తెలుగుదేశం నుంచి ఒక అడ్వకేట్ కూడా లేరు. సో, గట్టిగా వాదనలు తెలుగుదేశం నుంచి వినిపించేవాళ్ళు ఎవరు లేకపోవడం వల్లే ఈ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు ఊరటిచ్చింది. ఏప్రిల్ 28 వరకు ఇతను అరెస్ట్ చేయొద్దండని ఏప్రిల్ 28కి దీన్ని విచారణకు ఇచ్చేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ చేయలేదు. ముందుగా కేవేట్ వేసి ఉండొచ్చు, అది వేయలేదు. సో, కేవేట్ అదేమన్నంటే పట్టాభి నిన్న మీడియాలో క్రిమినల్ కేసులో కేవేట్ వేయకూడదని చెప్తున్నాడు. అది అబద్ధం.
కింది కోర్టులో వేయడానికి లేదు, కానీ సుప్రీంకోర్టులో క్రిమినల్ కేసుల్లో కూడా వేయచ్చు, ఎప్పుడెప్పుడు వేశారని కూడా ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు.